దీంట్లో వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మా డబ్బులు, మా కష్టమైన డబ్బులు, మేము దాచుకున్న డబ్బులు, మా డబ్బులు మాకు ఎందుకు ఇవ్వరు మేము రిటైర్ అయిన తర్వాత? ఇది పాయింట్. దీన్ని ఎట్లా మీ దగ్గర ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్, కానీ ఏదైనా సరే చేయాల్సింది తప్పదేక. ఎట్లా చేస్తారో చేయమని కోరుతున్నాం. దాని ఎందుకంటే ఆ డబ్బులు వాళ్ళు పిఎఫ్, గ్రాట్యుటీ ఇటువంటివన్నీ కూడా. అదేవిధంగా పోలీసులు పొద్దున కూడా ప్రస్తావన చేశాను. మా పోలీసులు 42 టీఏలు ఇవ్వాలి సార్ పోలీసులకు ఒక్కోళ్ళకి. 42 ఇంకో జిల్లాలో ఇచ్చారు. కొన్ని చోట్ల ఇస్తున్నారు, కొన్ని చోట్ల ఇవ్వట్లేదు. ఇప్పుడు వీళ్ళు చాలు సార్, వీళ్ళు మీకు రిటైర్మెంట్ ఉద్యోగస్తులు సార్, మొత్తం దే స్ప్రెడ్ ఎల్స్వేర్, అన్ని చోట్ల ఉంటారు కదా సార్. చెడు చెప్పాలంటే వాళ్ళే కదా సార్, వాళ్ళే కదా. పోలీసులు ఉన్నారు, మన శాలరీ కొడతారు, కానీ లోపల చాలా వేద ఉంటుంది. ఎక్కడ ఛాన్స్ దొరికితే ఆడ చెప్తూ ఉంటుంది. నేను సెక్రటేరియట్ దగ్గరికి వెళ్ళా, ఆఫీసర్ వాళ్ళందరూ వచ్చారు, ఇది మన అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు, అందులో ఒక ఆఫీసర్ కూడా ఉన్నాడు అవుట్సోర్సింగ్ సార్. అప్పుడు ఈ గడప మంచిదని ఈ గడప ఎక్కాం సార్, ఆ గడప వదిలేసాం. అట్లా ఇప్పుడు ఏ గడప వెళ్ళాలో తెలవట్లేదు అంటున్నారు. ఏ గడప? మీ గడప అని కూడా అంటలా. మా గడప ఏం లేదు, అంత శక్తి లేదు కదా. సో అది సార్, అది దాని మీద. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకి 5 డిఏలు ఇవ్వాలి సార్, ఎప్పుడు కూడా లేదంట. 5 డిఏస్ కంటిన్యూస్గా ఇవ్వకుండా. అది ఒకటి. పిఆర్సీ కూడా లేదు, అది కూడా జాగ్రత్తగా బాధ్యత చూడమని కోరుతున్నాను సార్. తర్వాత సింగరేణి